నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. బర్త్ సర్టిఫికేట్స్ తొలగింపుపై సిబిఐ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో 27,000 బర్త్ సర్టిఫికేట్స్ తొలగించడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. బర్త్ సర్టిఫికేట్స్ తొలగింపు వెనుక ఎంఐఎం కుట్ర ఉందని ఆయన అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్నాసూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 7వ తరగతి చదువుతోంది. తోటి విద్యార్థులు ఆటల కోసం మైదానంలోకి వెళ్ళగా బాలిక కనిపించలేదు. అబ్దుల్లాపూర్ మేట్ నవీన్ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హరిహర ప్రియురాలు నిహారిక రెడ్డి, అతని స్నేహితుడు హసన్ను పోలీసులు నిందితులుగా చేర్చారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అమ్మాయి కోసమే నవీన్ను హత్య చేసినట్లుగా హరిహర కస్టడీలో చెప్పడంతో నిహారికపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఉలిక్కిపడిన జనం ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం దాటికి గ్రామంలోని పలు ఇళ్లకు బీటల వారుగా పలుచోట్ల సిమెంట్ రోడ్లు నెర్రలిచ్చాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఈపూరు బాధితులను టీడీపీ నేతలను పరామర్శించారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవిందబాబు టీడీపీ నేతలతో కలిసి పరామర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పానకల నరసింహస్వామి దేవాలయంలో ఎంతో వైభవంగా కన్నుల పండుగగా నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమం జరిగింది. రిత్వికులు వేదమంత్రాల మధ్య కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా వేలాదిగా విచ్చేసిన సేవకులు రథంపై కొలువుదీరిన నరసింహస్వామిని పట్టణ పురవీధుల గుండా ఊరేగింపును నిర్వహించారు. 4 ఏళ్ల పాటు నిద్ర నటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పేరుతో రాష్ట్ర యువతను, పారిశ్రామికవేత్తల్ని నమ్మించడానికి కొత్త నాటకాలు మొదలుపెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర డీఎస్పీ కె రవి మోహనాచారి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెనుమంట్రలో చోరీలకు పాల్పడుతున్న తణుకు టౌన్కు చెందిన వరద కుమార్ను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా, టీడీపీ ఎమ్మెల్సీ రామారావులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో మహిళా చేనేత కార్యక్రమాన్ని చేపట్టింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలు, పలు అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సిద్దిపేట డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వద్ద 5K రన్ నిర్వహించారు. మంత్రి హరీష్ రావు 5K రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి దిక్సూచిగా ఉందని అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షీటీం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పట్టణంలో 3.2K రన్ను జిల్లా ఎస్పీ అపూర్వరావు ప్రారంభించారు. 3.2K రన్లో పోలీసు శాఖ మహిళా అధికారులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 9 ఏళ్ల ఓ బాలిక వీధికుల బారి నుండి త్రుటిలో తప్పించుకుంది. ఏ మాత్రం ఆలస్యమైనా మరో అంబర్పేట ఘటన పునరావృతమయ్యేది. క్షణాల వ్యవధిలో స్పందించిన ఓ మెకానిక్ ఆ బాలిక ప్రాణాలను కాపాడాడు. హోలీ పండుగ సంబరాలలో తాండూరులో విషాదం నెలకొంది. హోలీ ముగిసిన అనంతరం స్నానం కోసం వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు. సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశమయ్యాయి. ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ తదితర సంఘాల నేతలు హాజరయ్యారు. ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి టీడీపీ నేత ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ ఊరికే దెబ్బతినలేదని, ఇసుక నుంచి తైలం తీయడం వల్లే దానికి గతి పట్టిందని ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో 2 స్నేహితులు గొడవ పడ్డారు. మద్యం మత్తులో అంకమ్మరావు అనే వ్యక్తిపై నాగరాజు కత్తిపీటతో దాడి చేశాడు. ఈ దాడిలో అంకమ్మరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం అచ్చంపల్లి గ్రామానికి చెందిన తనూజ్ నాయక్ అనంతపురం జిల్లా కేంద్రంలోని పీవీకేకే కాలేజీలో బి ఫార్మసీ చదువుతున్నాడు. మార్చి 1న కాలేజీ గ్రౌండ్లో స్నేహితులతో కబడ్డీ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.
చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. విశాఖ సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కళ్యాణోత్సవానికి సూచికగా ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా డోలోత్సవం నిర్వహించారు.